చావు ఎడబాపు వరకు నీ భాగస్వామిని ప్రేమించటం నేర్చుకోండి. కుటుంబాలు, దాంపత్య జీవితాలు విచ్ఛిన్నమైపోవాలని ఉపవాస ప్రార్థన సాతానికే చేసే ఒక గుంపు ఈ మధ్య ప్రపంచమంతా విస్తరించి వేళ్ళు అనిందని తెలిసి విస్తుపోయాను. భార్యాభర్తల సంబంధం, కుటుంబం బహుశా అంతకు మునుపు ఎన్నడూ లేని విధంగా విడిపోయి పతనమయ్యే మహాప్రమాదంలో ఉందనే వాస్తవాన్ని అందరూ తెలుసుకోవాలి. పతనమైపోయిన కుటుంబాలు, వివాహాల సంఖ్య ప్రత్యేకించి పశ్చిమ దేశాల్లో అత్యధిక స్థాయికి చేరుకుందని గణాంకాలు సూచిస్తున్నాయి. తమ కుటుంబ వ్యవస్థ ఎంతో బలంగా, సన్నిహితంగా ఉందని గర్వంగా చాలా కాలంగా చాటి చెప్పుకుంటున్న భారతదేశం సైతం ప్రమాదంలో పడే అవకాశం ఉందని మనం గుర్తెరగాలి. ఒకప్పుడు కుటుంబ బంధాన్ని బలంగా కట్టి ఉంచిన బంధాలే ప్రస్తుతం వాటిని తెంచేస్తున్నాయి. దేవుని ప్రజలుగా ఉండి ఆయనకు చెందిన వారమైన మనకు దేవుడిచ్చిన ప్రమాణాలు, విలువల్ని బట్టి ఆయనకు వందనస్తులంగా ఉన్నాం. దేవుని సన్నిధి సహాయంతో, ఆయన వాక్యం మనలో నివసించే పరిశుద్ధాత్మ శక్తితో ఆయన వాగ్దానాన్ని స్థిరపరచగలం. ఒకరినొకరు అంగీకరించాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం ఈ విధంగా చెప్తుంది: ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెను. పెళ్లిలో మనం దేవుని సన్నిధిలో మనుషుల సమక్షంలో ఒప్పందం చేసినప్పుడు ఆ ఆనందంలో తెలుసో తెలియకో మన మనసులో ఒక ఆదర్శవంతమైన వ్యక్తి చిత్రాన్ని ఊహించుకుంటాం. విపరీతమైన ఆనందంతో కొత్తగా పొందిన భాగస్వామిపై ఆ పరిపూర్ణతనంతా వారి మీద కప్పేస్తాం. కానీ అనతి కాలంలోనే ఊహల మేఘాలు చెదిరిపోయి అక్కడి నుంచి మనం ఒక్కసారిగా కింద పడ్డాక తెలుస్తుంది మనం పెళ్లి చేసుకున్న ఆ స్త్రీ లేక పురుషుడు మనం ఆశించిన వ్యక్తి కాదని. ఆ విధంగా బ్రహ్మాండమైన సంతోషంతో ఆరంభమైన పెళ్లిళ్ళు భ్రమలు తొలగిపోవటంతో అర్ధాంతరంగా ముగుస్తున్నాయనే విషయాన్ని మనం గమనిస్తుంటాం. ఒకప్పుడు మన కంటికి తారలుగా కనిపించిన వారే ఇప్పుడు కంటిలో పడ్డ ఇసుక రేణువులవుతారు. ఎంతో ఉత్సాహంతో, ఉల్లాసంగా ఆరంభమైన వివాహం ద్వేషం, పగలతో ముగుస్తుంది. తన భర్త తనలా ఆలోచించి, స్పందించి పనులు చేయాలని భార్య ఆశించటం మానవ నైజం. అతను అలా చేయలేకపోతే గొడవలు ఆరంభమవుతాయి. అయితే ఒకేలా ఆలోచించి, స్పందించి పనిచేసేలా దేవుడు మనల్ని రూపించలేదు. భిన్నమైన వ్యక్తిత్వాలతో కలిసి జీవిస్తూ ఒకటి కావడానికి నేర్చుకుంటున్న ఇద్దరు వ్యక్తులం మనం. అలవాట్లు చూద్దాం. ఒక సహోదరి ఇలా చెప్పింది: నా భర్త పరిశోధనలు చేసే శాస్త్రవేత్త కావడంతో ఆయన నిత్యం ప్రాజెక్టు పనులతో తలమునకలై ఉంటారు. వాస్తవానికి ఆయన చిన్నతనంలో తన అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ముద్దుగా ఆయన్ని మతిమరుపు ప్రొఫెసర్ అని పిలిచేవాళ్ళట. నేనేమో అన్ని ఆచరణలో పెట్టి ప్రతిదాన్ని పట్టించుకునే వ్యక్తిని. ఉదాహరణకు ఒకరోజు గది నేలంతా శుభ్రంగా తుడిచాను. సాయంత్రం ఆయన స్కూటర్ శబ్దం వినగానే ఇంటిలోనికి వస్తారని కనిపెడుతున్నాను. షాప్లో ఇంటికి కావాల్సినవి కొని ఇంటికి వచ్చిన సంతోషంలో మురికి చెప్పులతో గదిలో అడుగుపెట్టారు. చక్కగా తుడిచిన నేల మురికి అవడం గమనించిన నేను అన్నీ మరిచి కోపంతో, మీరు చేసిన మురికి పని చూడండి, బయట మీ చెప్పులు శుభ్రం చేసుకుని రాలేరా అని అరిచాను. ఆయన కూడా అదే మోతాదులో స్పందించాడు. సంతోషంగా గడపాలని నిశ్చయించుకున్న ఆ సాయంత్రం వేదన, మౌనంతో ముగిసింది అని వాపోయింది. ఉదాహరణకి టూత్పేస్ట్ లాంటి చిన్న విషయం గురించి ఆలోచిద్దాం. దాన్ని 2 విధాలుగా వాడడం నాకు తెలుసు. క్రింద నుంచి పైకి నొక్కాలి, లేకపోతే ట్యూబ్పై ఏ ప్రదేశంలోనైనా నొక్కొచ్చు. నేను మొదటి పద్ధతిలో చేస్తాను. నా భర్త 2వ పద్ధతిలో చేస్తాడు. ప్రతి ఉదయం ఆ టూత్పేస్ట్ ట్యూబ్ని కింద నుంచి నొక్కి సమానం చేస్తాను. ఆ మరుసటి రోజు ఉదయమే ఆ ట్యూబ్ మధ్యలో పెద్ద గుంట కనబడుతుంది. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు గమనించాను. చివరికి ఆయన నాలా చేయడానికి ప్రయత్నించడం లేదనే భావం నాకు ఆయనపై చిరాకు, కోపం తెప్పించింది. చిన్న చిన్న చిరాకులు లోపల ఉడికి చివరికి మనం అదుపు చేసుకోలేని ఆగ్రహంలోకి దారితీస్తాయి. కొంతమంది అల్మైరా తలుపును మూసి ఉంచాల్సిన సమయంలో నిత్యం తెరిచే ఉంచుతారు. మరికొందరు వార్తాపత్రికలు, మ్యాగజైన్లు, బట్టలు వాడిన తర్వాత అలా చెల్లా చెదురుగా చేసి వెళ్తారు. మీరు నిత్యం ఇంటిని సర్దే పనిలోనే ఉన్నట్లు అనిపిస్తుంది. వస్తువుల కంటే వ్యక్తులు ముఖ్యమనే అతి ప్రాముఖ్యమైన పాఠాన్ని దేవుడు నాలో చొప్పించటానికి చాలా సమయం పట్టింది. వార్తాపత్రిక నేల మీద పడి ఉంటే ఏమైంది? నేల మురికైతే ఏమైంది? తిరిగి వాటిని ఎలాగైనా శుభ్రం చేసుకోవచ్చు. గొడవలు పెట్టుకోవడానికి ఇవంత ముఖ్యమైన అంశాలా?
ఇంట్లో మంచి అలవాట్లు కలిగి ఉండరాదు అనేది నా అభిప్రాయం కాదు. తప్పక మంచి అలవాట్లు ఉండాలి. నీ అభిప్రాయాలు వ్యక్తం చేసేటప్పుడు నీ వాడే నీ స్వరం, ఆ సందర్భం, సమయంలో నీవు మాట్లాడినా చేసిన పద్ధతి ఎలా ఉందనేది ముఖ్యం. ఇలాంటి చిరాకు కలిగించే సందర్భాల్లో మనం కొంచెం తగ్గి మృదువుగా ఓపిక ప్రేమలతో వ్యవహరించాలి. చిన్న చిన్న విషయాలు, చిన్న కోపతాపాలు పెరిగి పెరిగి పెద్దవై కలహాలు విడిగిపోవటానికి మాట్లాడుకోకుండా మౌనంగా ఉండే పరిస్థితుల్లోకి దారితీస్తాయని గమనించాలి. మౌనం అంటే నాకు ఒక జోక్ గుర్తొచ్చింది. ఒక ఆదివారం మధ్యాహ్నం ఓ జంట బండి మీద వెళ్తున్నారు. 3 వారాలుగా వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు. కంచె వెనక నిలబడ్డ 2 కంచర గాడిదల్ని భర్త గమనించాడు. ఈ 3 వారాల తర్వాత మొట్టమొదటిసారిగా భార్యతో మాట్లాడాడు. మీ బంధువులు ఎవరో అక్కడ ఉన్నట్లున్నారు అని. ఆమె కూడా అదే మోతాదులో అవును మా ఆయన తరపు బంధువులండి అంటూ బదిలిచ్చింది. తిరిగి అదే మౌనంలోకి జారిపోయి ముందుకు సాగారు. స్వభావం చూద్దాం. అలవాట్లకు తోడు అంతర్గత స్వభావాలు, వ్యక్తిత్వంలోని వైవిధ్యత గురించి కూడా మనం ఆలోచించాలి. నా భర్త మితభాషి, ఎక్కువ మౌనంగా ఉండే వ్యక్తి. నేనేమో అందరితో కలిసిపోయి త్వరగా స్నేహం చేసుకుంటాను. దేవుడు నా భర్తను అటువంటి స్వభావంతో సృష్టించాడని, ఆయన ప్రేమతో అంగీకరించాలే కానీ అచ్చం నాలాంటి వ్యక్తిగా మార్చడానికి ప్రయత్నం చేయకూడదని నేను గ్రహించటానికి చాలా సంవత్సరాలు పట్టింది. ఇటీవల కాలంలో నేను కుటుంబ జీవితంపై ఒక మీటింగులో మాట్లాడుతున్నప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత ఓ పసిబిడ్డ తల్లి నన్ను కలిసింది. మీరు మాట్లాడుతుంటే నా పరిస్థితి మీ పరిస్థితి లాంటిదేనని గ్రహించాను. నా భర్త కూడా మితభాషి. అతిథులు మా ఇంటికి వస్తే వాళ్ళతో కనీసం ఒక్క పలుకైనా పలకడు. నాకు ఆయన అంటే విసుగొచ్చి వచ్చిన వాళ్ళు ఆయన గురించి ఏమనుకుంటారు, ఏ విషయమైనా కొంతసేపు మాట్లాడొచ్చు కదా అని తిట్టుకుంటాను అని ఆమె నాతో చెప్పింది. అయితే తన భర్త కంటే వేరే వాళ్లే తనకి ఎంత ముఖ్యమవుతున్నారో తాను గుర్తించానని చెప్పుకొచ్చింది. తన భర్త ఎలా స్పందించాడో, ఎలా ఆలోచిస్తాడో అనే దానికన్నా ఇతరులు ఏమనుకుంటారు, ఎలా భావిస్తారు అనే విషయాన్ని ఆమె ఎక్కువగా పట్టించుకుంది. ఆయన్ని సరిదిద్దాలని ప్రయత్నించాను. నేను ఆయన్ని మార్చాలని ప్రయత్నించినప్పుడు విపరీతంగా ప్రతిఘటించేవారు. కానీ ప్రస్తుతం నేను అది మానేశాక ఆయనలో మార్పు కనబడుతుంది అని ఆమె వివరిస్తున్నప్పుడు ఆమె కళ్ళలో మెరుపు, ముఖంలో కాంతి నేను చూడగలిగాను. ప్రియ స్నేహితులారా, కాపురంలో సమస్యలకు ఒక కారణం ఏంటంటే భార్య కానీ భర్త కానీ ప్రయత్నంగానో అప్రయత్నంగానో భాగస్వామిని మార్చాలని ప్రయత్నించటం. అది మంచి కోసమైనా సరే సమస్యే కానీ అది సఫలమవదు. క్రీస్తు కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఒక క్రైస్తవ స్నేహితురాలు నాకు తెలుసు. దాని నష్టాలు ఆమెకి వివరిస్తే భయపడకు, అతన్ని నేను మార్చగలను అని ధైర్యంగా చెప్పింది. కానీ ఇన్ని సంవత్సరాలుగా ఆమె ఏమీ చేయలేకపోయింది. ఒక పుస్తకంలో నేను ఇలా చదివాను. ప్రభువా, నీవు నా భర్తని ప్రేమించు, నేను ఆయన్ని మారుస్తానని ప్రార్థించిన స్త్రీ గురించి ఆ పుస్తకంలో రాయబడింది. ఆమె భర్తలో ఎటువంటి మార్పు కలగలేదు. ఆఖరికి ఆమె ఏడుస్తూ, దేవా, నేను నా భర్తని ప్రేమిస్తాను, ఆయన నువ్వే మార్చు అని ప్రార్థించింది. దేవుడు వాళ్ళిద్దరినీ మార్చాడు. నేను నా భర్త అనేక విషయాల్లో విభిన్నంగా ప్రవర్తిస్తాం. నేను చాలా మొండిదాన్నని, గర్విష్ఠనని నాకు తెలుసు. ఎల్లప్పుడూ నేనే రైట్ అనుకునేదాన్ని. అందుకే కన్నీళ్లతో ప్రభువా ఆయన్ని మార్చు అని ప్రార్థించేదాన్ని. నేనే మారాలని, నా గర్వం, నా స్వచిత్తం, నా మొండితనం మారాలని దేవుడు నాకు వేదనతో కూడిన పాఠాలు నేర్పించాడు. పశ్చాత్తాపంతో ప్రభువా నన్ను మార్చు అని ప్రాధేయపడ్డాను. నా అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకరంగా నన్ను, నా భర్తని మార్చాడు. మా మధ్య ఘర్షణకి, భేదాలకి తావు తీసిన వ్యత్యాసాలని దేవుడు మా వివాహాన్ని పరిపూర్ణంగా వృద్ధి చేయటానికి వినియోగించి మాలోని కొదువల్ని ప్రేమతో భర్తీ చేసుకోవడానికి సాయపడ్డాడు. విరిగిన ముక్కల్ని, గాయాల్ని, వేదన తీసుకొని దాని నుంచి ఎంతో సుందరమైన దానిగా చేశాడు. ప్రేమతో ఒకరినొకడు సహించుచు దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో, సాత్వికంతోను అనే ఆ వచనంలో ఉన్నటువంటి ఈ సుగుణాలు మీలో ఉన్నాయా? వినయం, సాత్వికం, దీర్ఘశాంతం, ప్రేమతో అంగీకరించటం మీ కుటుంబంలో ఇవి కనబడతాయా? ఇలాంటి ప్రేమను కనపరచడానికి అవసరమైన ధైర్యం, వినయం మీకున్నాయా?